ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతకం పదకమలం శ్రీగురవే వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాధాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ మనము 61వ శ్లోకం నుంచి ఎన్ని శ్లోకాలు ప్రభుజీ? 71 నుంచి 73 మాతాజీ. 3 శ్లోకాస్. 63. 71 to 73. Oh, 71. Yeah, I'm going to 71 to 73. Sorry. Sorry. Yeah, my book mark was in some other place. Yeah. సో ఇవాళ మనము చతుర్థ శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 71వ శ్లోకం నుంచి 73వ శ్లోకం వరకు చదువుకుంటున్నాము. 71 శ్లోకము. సుప్తి మూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతతః నేహతేహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. మనసు గాఢ నిద్ర ఎందున్నప్పుడు మూర్ఛ నందినప్పుడు గొప్ప నష్టము వాటిల్లినందున హతాశయుడైనప్పుడు మరణ సమయము ఆసన్నమైనప్పుడు లేదా తీవ్రమగు జ్వరమును కలిగినప్పుడు ప్రాణవాయువు చలనము స్తంభించును. ఆ సమయమున జీవునికి దేహాత్మ భావనము నశించును. భాష్యము. మూర్ఖజనులు ఆత్మ యొక్క అస్తిత్వమును నిరాకరింతురు. కానీ నిద్ర ఎందున్నప్పుడు భౌతిక దేశం యొక్క ఉనికిని మరచుట, మేల్కొంచినంతనే సూక్ష్మదేహం యొక్క ఉనికిని మరచుట యథార్థమే కదా. అనగా నిద్ర యందు మనము స్థూల దేహ కర్మలను మరవగా స్థూలదేహం సక్రియంగా ఉన్నప్పుడు స్వప్నావస్థ కార్యములను మరతుము. నిజమునకు జాగ్రత్త స్వప్నావస్థలు రెండును మాయాజనితములే. స్వప్నావస్థ కార్యములతో కానీ నామమాత్రముగు జాగ్రత్త అవస్థ కార్యములతో కానీ జీవునికి నిజమునకు ఎట్టి సంబంధమును లేదు. మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు లేదా మూర్ఛ చెందినప్పుడు తన స్థూల దేహంను మరచును. అదే విధముగా క్లోరోఫామ్ను కానీ ఏదేని మత్తు మందును కానీ ఇచ్చినప్పుడు స్థూల దేహ భావన పోయి శస్త్రచికిత్స సమయమున సుఖ దుఃఖ భావన లేనియును కలగకుండును. అదే రీతిగా ఎవడైనా గొప్ప నష్టము వాటిని నందున హతాశయుడు అయినప్పుడు స్థూల దేహ తాదాత్మ్యమును విడుచును. మరణ సమయమున దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు పెరిగినప్పుడు దేహము కోమాలోనికి వెళ్ళగా స్థూల దేహ భావన నశించును. ఇటువంటి పరిస్థితుల్లో దేహం నందు చరించు ప్రాణవాయువు స్తంభించగా జీవుడు స్థూల
దాత్మ్యమును మరచును. ఆధ్యాత్మిక దేహమును కూర్చి ఎరుగని కారణమున దాని అనుభవం మనకు లేదు. ఆధ్యాత్మిక దేహ కర్మలను మనం ఎరుగము. అందుచే అజ్ఞానవశమున ఒక మిథ్యాస్థితి నుండి మరొక మిథ్యాస్థితికి గెంతుట జరుగుచుండును. అనగా కొన్ని మార్లు మనము స్థూల దేహ సంబంధమున పని చేయగా మరికొన్ని మార్లు సూక్ష్మదేహ సంబంధమున పని చేయుచుందుము. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంచే మనం ఆధ్యాత్మిక దేహమున పని చేయగలిగినచో స్థూల సూక్ష్మ దేహములు రెండింటినీ దాటగలము. అనగా ఆధ్యాత్మిక దేహం దృష్ట్యా పనిచేయుట మనము క్రమక్రమముగా నేర్వగలము. హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే అని నారద పంచరాత్రం నందు తెలుపబడినది. ఆధ్యాత్మిక దేహమును ఆధ్యాత్మిక ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తం చేయుటయే భక్తి యోగమునకు అర్థము. అటువంటి కార్యములో మనం నెలకొనినప్పుడు స్థూల సూక్ష్మ దేహంలో చర్య ప్రతిచర్యలు నశించును. 72వ శ్లోకం. గర్భే బాల్యేప్య ఆదేకాదశ విధం తథా లింగం న దృశ్యతే యూనః కుహ్వాం చంద్రమసో యథా. యవనమున దశేంద్రియములు మనస్సు పూర్తిగా వ్యక్తమగుచుండును. కానీ తల్లి గర్భమునందున్నప్పుడు లేదా బాల్యం నందును అమావాస్య రాత్రి సమయమున చంద్రుడు కప్పబడినట్లు ఆ ఇంద్రియములు మనస్సు కప్పబడే ఉండును. భాష్యము. జీవుడు తల్లి గర్భం నందున్నప్పుడు అతని స్థూల దేహము దశేంద్రియములు మనస్సు పూర్తిగా వృద్ధి చెంది ఉండవు. ఆ సమయమున ఇంద్రియార్థములు అతనిని కలత పెట్టజాలవు. యువకుని ఇంద్రియములు సక్రియములై ఉండును కనుక స్వప్నం నందు అతడు యవనవతి అయిన స్త్రీ రూపమును కాంచగలడు. కానీ ఇంద్రియములు వృద్ధి చెందని కారణమున శిశువు లేదా బాలుడు స్వప్నం నందు యవనవతిని కాంచపోడు. యవనమున స్వప్నం నందున్న ఇంద్రియములు సక్రియములై ఉండును, చురుకుగా ఉండును. అందువలన స్త్రీ సాన్నిధ్యము లేకపోయినప్పటికీ ఇంద్రియములు చురుకుగానే పనిచేసి వీర్యస్థలనము జరుగుచుండును. ఈ విధముగా స్థూల సూక్ష్మ దేహముల కర్మలు పరిస్థితుల వికాసముపై ఆధారపడి ఉండును. ఇచ్చట చంద్రుని ఉపమానం చక్కగా పొసగినది. పూర్ణచంద్రుడు ఉన్నప్పటికీ అమావాస్య నాడు పరిస్థితుల ప్రభావమున అగోచరముగా ఉండును. అదే విధంగా జీవుని ఇంద్రియములు ఉన్నప్పటికీ స్థూల సూక్ష్మ దేహములు వృద్ధి చెందినప్పుడే అవి సక్రియములగును. స్థూల దేహంలోని ఇంద్రియములు పూర్తిగా వికసించినదే సూక్ష్మ శరీరంపై పనిచేయజాలవు. అదే విధముగా సూక్ష్మదేహమున కోరికలు లేనప్పుడు స్థూల దేహము తయారు కాకపోవచ్చును. 73వ శ్లోకము. అర్థే హ్యవిద్యమానేపి సంస్కృతిర్న వినివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా. జీవుడు స్వప్నంను కాంచినప్పుడు ఇంద్రియార్థములు వాస్తవముగా ఉపస్థితమై ఉండవు. అయినను వానితో అతనికి కల సాంగత్యం వలన అవి ప్రకటమగుచుండును. అదే విధముగా ఇంద్రియార్థములతో ప్రత్యక్ష సంపర్కం లేనప్పటికీ వికాసం నందని ఇంద్రియములు కలిగిన జీవుని అస్తిత్వము నశింపదు. భాష్యము. బాలుడు నిష్కపటి, అమాయకుడు కనుక పూర్ణ పవిత్రుడని కొన్ని మార్లు చెప్పబడుచుండును. నిజమునకు అది యథార్థం కాదు. సూక్ష్మదేహం నందు పదిలపరచబడిన కర్మఫలములు 3 స్థితులలో గోచరించును. ఒక స్థితి బీజమని పిలవగా, మరొకటి కూటస్థమని, ఇంకొకటి ఫలోన్ముఖమని చెప్పబడును. ప్రకటమై ఉన్న స్థితి ప్రారబ్ధము అనబడును. చేత స్థితుల యందు స్థూల సూక్ష్మ దేహ కర్మలు కొన్ని మార్లు ప్రకటం కాకపోవచ్చును. కానీ అది ముక్త స్థితి అనబడదు. బాలుడు అమాయకుడే కావచ్చును, కానీ దాని భావం అతడు ముక్తాత్ముడని కాదు. ప్రతిదియు దాచిపెట్టబడి ఉండి కాలక్రమమున ప్రకటం కాగలదు. సూక్ష్మదేహమున కొన్ని ప్రకటం కానప్పటికీ ఇంద్రియార్థములు పనిచేయుచుండవచ్చును. వీర్యస్థలనమే దానికి ఉదాహరణము. ఇంద్రియార్థములు ప్రకటం కానప్పుడు కూడా ఇంద్రియములు అప్పుడు పనిచేయుచుండును. ప్రకృతి గుణములు సూక్ష్మదేహం నందు ప్రకటం కాకపోవచ్చును, కానీ త్రిగుణ కల్మషం మాత్రము పదిలపరపబడి ఉండి కాలక్రమమున వ్యక్తమగుచుండును. స్థూల సూక్ష్మ దేహముల ప్రతి చర్యలు ప్రకటం కానప్పటికీ మనిషి భౌతిక స్థితుల నుండి ముక్తుడైన వాడని చెప్పజాలము.
కనుక బాలుడు ముక్త పురుషునితో సమానమని పిలువట తప్పే ఆగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్గా మా ఇంట్లో మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. కొంచెం హరే కృష్ణ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ అబేసెన్సెస్. ఈరోజు భాగవతంలోని 3 శ్లోకాల గురించి మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు. క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే స్వామి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఈరోజు 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 29వ అధ్యాయము నారదుడు అండ్ ప్రాచీన పరీక్షిత్ మధ్య జరిగిన సంవాదం. దాంట్లో మనం 71 నుంచి 73 శ్లోకాల వరకు 3 శ్లోకాలు చదువుతున్నాం. నిన్న మనం చెప్పిన విధంగానే దీన్ని మనం లైక్ ఇప్పటిదాకా ఒక 8 సబ్సెక్షన్స్ లాగా ఈ అధ్యాయాన్ని డివైడ్ చేసాము. మనం 5 సబ్సెక్షన్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఉన్న సబ్సెక్షన్లో మనం ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ద సోల్లో 60 నుంచి 79. తర్వాత వచ్చేది ఏంటంటే రినౌన్సేషన్, ప్రాచీన పరిషత్ రినౌన్సేషన్, తర్వాత ఫలస్థుతి. ఈ 2 సెక్షన్స్ మిగిలి ఉన్నాయి. సో ఈ రోజు మనం స్టార్ట్ చేసిన దాంట్లో సింపుల్గా ఒక దాంట్లో ఆ సెక్షన్లో మెయిన్ ఏంటంటే ఈ సబ్టల్ బాడీ కంప్లీట్గా డిస్ట్రాయ్ కాదు అన్నట్టు. ఇప్పుడు సెన్సెస్ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు ఈ సబ్టల్ బాడీ డిస్ట్రాయ్ కాదు అని చెప్పడం అన్నట్టు ఈ 3 శ్లోకాల ఉద్దేశం. సో 1 లైన్గా చూడాలంటే 71 శ్లోకంలో ఏంటంటే మనము అవేర్నెస్ లూజ్ అవుతాం. అంటే మనము ఇక్కడ 5 చూపించాడు సెల్ఫ్ అవేర్నెస్ లూజ్ అయ్యేదానికి. నేను డీటెయిల్డ్గా వెళ్తాను. తర్వాత 72 శ్లోకాలు ఏమిటంటే అన్డెవలప్డ్ సెన్సెస్ గురించి మాట్లాడతాడు. తర్వాత 73లో ఇన్యాక్టివ్ సెన్సెస్ ఈ లిబరేటెడ్ స్టేట్కి ఇండికేట్ చేయవు అని చెప్తాడు అన్నట్టు. సో ఆ 3 ఈ శ్లోకాలు ఈరోజు ఒకటి డీటెయిల్గా వెళ్తాం. సో 71వ శ్లోకంలో మనకు ఈ 5 పదాలు వాడుతున్నాడు. ఏంటంటే సుప్తి అంటే డీప్ స్లీప్లో అన్నట్టు. సో మనకు ఇనిషియల్గా స్లీప్ సైకిల్ చూసుకుంటే నిద్రపోయినప్పుడు ఫస్ట్ లైక్ అది లైక్ తొందరగా మేలుకు వస్తుంది అన్నట్టు. డీప్ స్లీప్ అది సెకండ్ స్టేజో థర్డ్ స్టేజో ఉంటుంది అన్నట్టు ఈ స్లీప్ సైకిల్లో. సో అది డీప్ స్లీప్లో అదొకటి. ఇంకోటి ఏంటంటే మూర్ఛ అంటే ఫెయింటింగ్. తర్వాత ఉత్తాపేషు అంటే గ్రీఫ్, ఏదైనా సడన్గా లాస్ ఆఫ్ సంబడి, ఏదైనా కావాల్సిన లవింగ్ పర్సన్ చనిపోయినప్పుడు వచ్చేది అదే అట్లాంటి గ్రీఫ్ అన్నట్టు, అది ఉత్తాపేషు అని. మృత్యు, డెత్ వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే ప్రజ్వరాయో అంటే హై టెంపరేచర్, 107 టెంపరేచర్ కానీ అలా హై టెంపరేచర్ వచ్చినప్పుడు. ఈ 5 స్టేట్స్లో సెన్సెస్ ఇన్యాక్టివ్గా ఉంటాయి టు ఏ డిఫరెంట్ డిగ్రీస్, వేరియింగ్ డిగ్రీస్ ఉంటుంది. సో అప్పుడు మన బాడీ సెల్ఫ్ ఐడెంటిఫై కాదు. అంటే నేను ఈ శరీరం అనే అహంకారము, ఆ జ్ఞానం పూర్తిగా పోతుంది అన్నట్టు ఈ 5 స్టేట్స్లో. మళ్ళా చెప్తున్నా, స్తుప్తి అంటే నిద్రలో ఉన్నప్పుడు, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు. మూర్ఛ బెదిరిపోవడం, తర్వాత ఈ భారీ షాక్ కానీ ఇది ఒకటి. మళ్ళీ ప్రాణవాయువు ఆగిపోవడం అంటే నువ్వు హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు అంటే మరణ సమయంలో. తర్వాత అధిక జ్వరంతో ఉన్నప్పుడు, అదప్పుడు కూడా ఇలాంటి నేను ఈ శరీరం అనే భావన మనకు పూర్తిగా మర్చిపోతాం. సో అది ఈ శ్లోకంలో ట్రాన్స్లేషన్ అన్నట్టు. సో దాన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా శ్రీల ప్రభుపాద ఇచ్చినది చూస్తే మనము
నిద్రలో మనం మన బాడీని మనం గుర్తించాం. సో మనము ఈ స్థూల బాడీ అంటే ఫిజికల్ బాడీని మనం గుర్తించం అనేది ఇది అర్థమైంది. సో మనకు నిద్రలో ఉన్నప్పుడు కళలు పడతాయి. కళలో మనకు వేరే బాడీ వేరే లైక్ ఒక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినట్టు డిఫరెంట్ యానిమల్స్ లాగా కానీ డిఫరెంట్ హీరో లాగా కానీ మనం కళ్ళలో వేరే ఆ, ఆ, శరీరంలో ఉన్నట్టు కానీ మనకు వస్తుంటాయి. సో అప్పుడు ఆ, అది మర్చిపోయి మనం ఈ ఫిజికల్ శరీరం మర్చిపోయి ఆ ఆ, సూక్ష్మ శరీరం వేరే నిద్రలో ఇంకో క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అయిపోయి మనం దాంట్లో ప్రయాణం చేస్తాం అన్నట్టు. సో మనము నిద్రలో మనం స్థూల శరీరంతో సంబంధం కోల్పోతాం. మెయిన్గా అండర్స్టాండ్ కావాల్సింది ఏంటంటే మన నిద్రలో ఈ ఫిజికల్ స్టేట్ ఉంటుంది కదా, స్థూల శరీరం, దానితో రిలేషన్షిప్ కోల్పోతాం. సో మనం ఓన్లీ సూక్ష్మ శరీరంతో సంబంధం ఉంటుంది మనకు. దాంతోనే మనం ప్రయాణిస్తాం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. అది సబ్టల్ బాడీ అంటాం కదా, అది. సో మనం వేకనింగ్స్ జాగృతి స్థితిలో ఏమైంటుంది? రివర్స్. అప్పుడు సూక్ష్మ శరీరాన్ని మర్చిపోతాము, మనం ఫిజికల్ శరీరాన్ని గుర్తుపెట్టుకుంటాం. సో నిద్రలోనేమో సూక్ష్మ శరీర కార్యకలాపాలు ఉంటాయి, జాగృతిలోనూ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్, పనులు ఉంటాయి అన్నట్టు. సో ఏ స్థితిలో ఈ స్థితిలో ఉన్నప్పుడు అది మర్చిపోతాం, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇది మర్చిపోతాం. అంటే ఇప్పుడు జాగృతి స్థితిలోనేమో సూక్ష్మ శరీర కార్యకలాపాలు మనం మర్చిపోతాం. సో జాగ్రత్తగా ఉన్నప్పుడు ఫిజికల్ వే గుర్తుంటాయి, ఆ సూక్ష్మ కార్యక్రమాలు మర్చిపోతాం. సో ఈ రెండు స్థితులు అన్నట్టు, ఒకటి నిద్రా స్థితి, ఆరో జాగృతి స్థితి. సో ఇవన్నీ మాయ సృష్టించిన స్థితులే. సో అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ 5 స్టేట్లలో కూడా మనం ఈ శరీర అభిమానాన్ని పూర్తిగా మనం మర్చిపోతాం. సో ఒకటి భారీ షాక్ కానీ ఇట్లా తగిలినప్పుడు మనం గుర్తించాం. మనకు ఫ్లోరోఫామ్ అనెస్థీషియా ఇస్తాడు సర్జరీకి ముందు, అప్పుడు శరీరానికి పూర్తిగా మర్చిపోవడం. సో మనం బాడీ అనేది మర్చిపోతాం. బికాజ్ మనకు కట్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది, సర్జరీ చేసినా కూడా పెయిన్ ఉంటుంది. సో ఈ శస్త్రచికిత్స సమయంలో కూడా మనకు అనెస్థీషియాలజిస్టులు ఈ క్లోరోఫామ్ ఆర్ వాట్ ఎవర్ అన్కాన్షియస్ కావడానికి ఇస్తారు అన్నట్టు. సో అప్పుడు మనము నొప్పి కానీ సుఖం కానీ ఏది మనం అనుభవించలేము అన్నట్టు. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అదన్నట్టు. ఇంకోటి మనకు ఈ షాక్లో కూడా ఉంటాం, ఒక్కొక్కసారి భారీ షాక్ కలుగుతుంది. సో ఎవరైనా సడన్గా డెత్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఈ శరీరం అని మర్చిపోతాం. సో అండ్ యాక్చువల్గా డెత్ సమయంలో కూడా మన ఈ శరీర అభిమానం మనకు పూర్తిగా నశిస్తుందని చెప్పాడు ఇన్పర్పర్లో. సో మరణ శరీరంలో టెంపరేచర్ 107 degrees దాకా పెరుగుతుంటుంది. ఆ టైంలో జీవుడు కోమా స్టేట్కి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రాణవాయువు కదలిక ఆగిపోతుంది. అప్పుడు సోల్ ట్రాన్స్మైగ్రేట్ అయిపోతుంది, ఇంకో బాడీకి వెళ్తుంది. సో అప్పుడు జీవుడు శరీరాన్ని గుర్తించు. సో ఈ హై ఫీవర్ వచ్చినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే కాబట్టి రాకుండా చూసుకోవాలి. సో హై ఫీవర్ వచ్చినప్పుడు 107 degrees, సో ఆ టైంలో మనం శరీరాన్ని గుర్తించలేము. సో అది ఒకటి లెర్నింగ్ ఈరోజు. సో ఈ స్థూల సూక్ష్మ శరీరాలు రెండు టెంపరీయే, ఇది పర్మనెంట్ కాదు. సోల్ ఒక్కటే పర్మనెంట్, మన ఆత్మనే పర్మనెంట్, ఎటర్నల్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. సో మనము ఈ ఇంపార్టెంట్ రియలైజేషన్ ఆల్వేస్ ఉండాలి, వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. అందుకే మనం చాంటింగ్, ఈ భక్తి, లవింగ్ డివోషనల్ సర్వీస్ కంటిన్యూ చేయాలి. సో ఈ రెండు స్టేట్స్ టెంపరీ అని అనుకోవాలి. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఈ స్థూల శరీరాలు మార్పు ఎలా ఈ సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది అన్నట్టు. ఈ పూర్వజన్మ అనుభవాలు, ఎక్స్పీరియన్స్, రియాక్షన్స్ అన్నీ అవి నెక్స్ట్ లైఫ్కి కంటిన్యూ అవుతుంటాయి. సో ఆ లైఫ్ నుంచి బయటపడాలంటే భక్తి అనేది సొల్యూషన్. భక్తి చేసినప్పుడు మనం ఈ కంప్లీట్గా ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా డిస్ట్రాయ్ చేయగలుగుతాం. దాంట్లో ఉన్న ఈ మన మెమరీస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోగలుగుతాం. సో అది మనం నిన్న శ్లోకాలలో కూడా చూసాం. సో ఈ సోల్ అనేది ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతం అనేది ఈరోజు ఒక లెర్నింగ్ గా అనుకోవచ్చు. సో ఆత్మకు ఈ రెండింటితో సంబంధం లేదు. సూక్ష్మ శరీరంతో సంబంధం లేదు, ఫిజికల్ స్థూల శరీరంతో సంబంధం లేదు.
సో ఇది బయటికి తీయాలంటే భక్తి. అందుకే ఇక్కడ ఋషికేశ సేవనం భక్తిర్ ఉచ్యతే. ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగించడం వల్ల మనం మన భక్తిలో పురోగమించగలుగుతాం. సో ఆ భక్తి ప్రభావం నుండి ఈ రెండు శరీరాల ప్రభావం నుంచి బయటపడతాం. సో మనం స్పిరిచువల్ దానికి వెళ్ళిపోతాం. ఆత్మ అనేది స్పిరిచువల్ కాబట్టి ఆ నిజమైన ఆధ్యాత్మిక సేవ మనం ఈ రెండు బాడీస్ వదిలేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మనం కంటిన్యూగా మనం గోలోకానికి వెళ్ళినా కూడా స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నా కూడా వీ కెన్ కంటిన్యూ అవర్ సేవ, బికాజ్ అప్పుడు మనకు స్పిరిచువల్ బాడీ ఉంటుంది. సో అది దీని రెండింటికి అన్న పైన ఉంటుంది. సో మనం ఈ శ్లోకాల్లో మనకు సారాంశం ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం? ఈ నిద్రలో కానీ, మూర్ఛలో కానీ, భారీ షాక్ తగిలినప్పుడు కానీ, హై టెంపరేచర్ జ్వరంతో ఉన్నప్పుడు కానీ, మరణ సమయంలో ఉన్నప్పుడు కానీ, ఈ మనకు ఈ అట్లాంటి సిచ్యువేషన్లో మనకి శరీర అభిమానం పూర్తిగా పోతుంది. నేను ఈ శరీరం అనే అహంకారం నశిస్తుంది. సో మనం ఇదంతా చేయగలిగేది ఏంటంటే భక్తి ద్వారానే ఈ ఆత్మకు నిజమైన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆ స్పిరిచువల్ వరల్డ్కి తీసుకెళ్తారు. సో భక్తి అనేది ఇంపార్టెంట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మామూలుగా ఎలా అనిపిస్తుంది అంటే, మనం చూసాము ఇంతకుముందు కూడా, లైక్ స్వప్నంలో డ్రీమ్లో మనకు వచ్చింది గుర్రం మీద పరిగెత్తుతున్నాం అనుకోండి, హార్స్ రైడింగ్. యాక్చువల్గా మనకు అక్కడ హార్స్ ఉండదు, మనం రైడ్ చేయం. సో మనకు ఆ సూక్ష్మ శరీరము మనని ఈ కళలు కనేటట్టు చేస్తుంది. ఎందుకు? అది గత జన్మలో ఉండే ఆ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలని తీసుకొస్తుంది కాబట్టి. సో అవి మనకు కొన్నిసార్లు ఆ కళ్ళు జరిగిన దానికి కూడా మనకు ఫిజికల్ బాడీలో కూడా మనం ఒక్కొక్కసారి చెమటలు పట్టడం కానీ, ఈ శ్వాస ఎక్కువ తీసుకోవడం కానీ, గుండె వేగం పెరగడం కానీ, ఇవన్నీ మనకు కనపడుతుంటాయి. వాడు నిద్రలోనే ఉంటాడు కానీ వాడికి ఆందోళనతో సడన్ గా నిద్ర లేస్తాడు భయం కలలు పెడితే. సో అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఇంకా కల్లోనే ఉన్నాడేమో అనేది వాడికి తెలియదు అన్నట్టు. పక్క వాళ్ళు, ఏంటి నువ్వు కలగంటున్నావా, ఇది ఇక్కడ గుర్రం లేదు, నువ్వు రాజు కాదు, నువ్వు పరిగెట్టట్లేదు అని, అదే గుర్రం సవారీ చేయట్లేదు అంటారు. సో కాబట్టి వాడు దాంట్లో నుంచి మేలుకునేటట్టు చేస్తారు అన్నట్టు. సో మనం సో ఈ నిద్రలో ఏం చేస్తున్నాం, ఈ సిచ్యువేషన్లో 5 స్టేట్స్లో మనం ఈ స్థూల శరీరం అనేది భావన మర్చిపోయి సూక్ష్మ శరీరం అనేది గుర్తుంటుంది అప్పుడు. సరే, ఇంకో ఒకటి ఏంటంటే మనకు ఈ అంటే ఇప్పుడు సడన్ గా ఏమైనా డీప్ లాస్ అయిపోయింది అనుకో, బిజినెస్ మొత్తం తలకిందులు అయిపోయి టోటల్ గా నువ్వు ఈ రోజు నుంచి బ్యాంక్రప్సీ ప్రకటించావు అనుకో, అట్లాంటి సడన్ గా సంఘటనలు జరిగినప్పుడు, సిచ్యువేషన్స్ టెంపరీ కుటుంబంలో కానీ ఇట్లాంటి జరిగినప్పుడు, భారీ షాక్ గురైనప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనిషి వెళ్తాడు అని చెప్తున్నాడు. సో అండ్ మరణ సమయం, డెత్ లోటు కూడా వెళ్తాడు. సో మనం ఇవి ఒక ఎగ్జాంపుల్ గా చూడాలంటే, మనం ఎప్పుడంతా ఇప్పుడు ఎటైనా వెళ్తాం, ఇన్విటేషన్ వచ్చింది అనుకో, నేను గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఒక గ్లాస్ ఆర్ ఎనీ మనము ఇవ్వాలనుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ గ్లాస్ని ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో చేస్తాం. తర్వాత బాక్స్లో చేసినాక థర్మోకోల్ లాంటివి పెడతాం. తర్వాత ఈ బబుల్ ర్యాప్ పెడతాం. ఎందుకంటే గ్లాస్ని ప్రాపర్గా ప్యాకింగ్ చేయకుంటే అది పలిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత మళ్ళీ దాని మీద పేపర్ కవర్తో పేపర్ చేస్తాము, ఎయిర్ ప్యాకింగ్ అని చేస్తాము, మళ్ళీ బయట గిఫ్ట్ ర్యాప్తోని చేస్తాం. ఇలా ఎన్నో పొరలు, లేయర్స్ ఎన్నో దానికి యాడ్ చేస్తుంటాం. సో అలానే మనం కూడా ఇప్పుడు ఈ చర్మము ఈ మన ఈ స్థూల శరీరాన్ని కాపాడుతుంటది. తర్వాత ఇప్పుడు థర్మోకోల్ ఆర్ వాట్ ఎవర్ ఇన్సైడ్ ఎముకలు అనుకోవచ్చు. ఎయిర్ ప్యాకింగ్ అంటే ఎయిర్ ఆబ్వియస్గా మన పంచ ప్రాణాలు ఉంటాయి కదా, ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, అవి అనుకోవచ్చు. దాని తర్వాత ఈ దాని లేయర్స్ ఆఫ్ పేపర్స్ తోని మనం దాన్ని కవర్ చేస్తుంటాం. అవి 3 గుణాలు అనుకోవచ్చు, సత్వ, రజస్, తమస్ అని. లోపల ఉండే బాక్స్
అదేమో సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం అనుకోవచ్చు. ఆ లోపల ఆ బాక్స్ లోపల ఉన్నది గాజు. గాజు ఏంటి? సచ్చిదానంద స్వరూపం, ఆత్మ, సోల్. అట్లా ఆలోచించవచ్చు అన్నట్టు. సో మనము సచ్చిదానంద ఆత్మ. సో ఈ శరీరం అనేది జస్ట్ ఆ ఆత్మకు ప్యాకింగ్ లాగా కూడా ఆలోచించుకోవచ్చు అన్నట్టు. సో మన బాడీ దహనమైన సమయంలో ఈ పంచభూతాలలో కలిసిపోతాయి. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరులో మన అన్ని కలిసిపోతాయి. అదే సూక్ష్మ శరీరం మాత్రం ఈ పంచభూతాలలో కలవ. మనసు, బుద్ధి, అహంకారం ఇవి కొత్త శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు, ట్రాన్స్మైగ్రేషన్ అని. అండ్ మన ఆత్మకు, సోల్కి ఈ మేల్ ఫీమేల్ అని ఉండదు. అంటే లైక్ యజుర్వేదం ప్రకారం కూడా ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఆ, నసు ఆ, నపుంసకుడు కాదు. సో ఆత్మకు లింగ భేదము ఇవన్నీ ఉండేవి అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, లైక్ కరెంట్, విద్యుత్ ఉంది అనుకోండి, రెఫ్రిజిరేటర్ ఉంది, హీటర్ ఉంది. సో మనము దాన్ని చల్లగా చేయడానికి రెఫ్రిజిరేటర్కి పవర్ సప్లై చేస్తాం. అదే వాటర్ హీటర్కి పంపిస్తే వేడి చేస్తుంటుంది. సో దానికి ఓన్లీ కరెంట్ స్వభావం మాత్రం ఒకటే, కానీ దాన్ని హాట్కి యూజ్ చేస్తున్నాం, కోల్డ్కి యూజ్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో మన ఆత్మకు కూడా ఈ జెండర్ లేదు, కానీ శరీరానికి మాత్రమే జెండర్ ఉంది. కాబట్టి ఆ ఆత్మ ఏ శరీరాలు ప్రవేశిస్తే ఆ జెండర్, ఆ శరీరం యొక్క జెండర్ ఆత్మకు వస్తుంది. సో అలాంటి స్థితిలో ఉండాలి అన్నట్టు. అంటే మనకు జస్ట్ ఆ సోల్కి జెండర్ లేదనేది విషయం అర్థమైంది. ఇప్పుడు ఒక మనకు ఫేమస్ ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం ఉందనుకోండి భాగవతంలో. సో ఇప్పుడు మనకు ఈ మొసలి, లైక్ ఈ మాయా ప్రకృతి నుంచి దాంట్లో మనకు అటాక్ జరిగింది, మన కాలు పట్టుకుంది. దానికి మనం నీటిలో లైక్ గజేంద్రుడు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో అందరితో వెళ్తాడు. సో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ముసలి లైక్ పూర్వజన్మలో గంధర్వుడి శాపం వల్లని ఆ గజేంద్రుడిని పట్టుకుంటుంది. సో ఎన్నో సంవత్సరాలు, ఒక 1000 years ఫైట్ చేస్తాడు. అందరు కుటుంబ సభ్యులు సాయం చేయడానికి ట్రై చేస్తాడు ఆ గజేంద్రుడికి. బట్ అది ఎప్పుడు ముస్లి వెళ్ళిపోదు అన్నట్టు, అట్లనే పట్టుకొనే ఉంటుంది. సో ఇంకా తనకి ఏంటి, మనకు వేరే లాస్ట్ ఆప్షన్ లాగా, లాస్ట్ రిసార్ట్ లాగా ఒంటరిగా పోరాడి ఇంకా శరణాగతి తీసుకుంటాడు. శరణాగతి తీసుకొని విష్ణువుని మెయింటెనెన్స్ని సృష్టించినప్పుడు విష్ణువు తన చక్రంతోని, గరుడుపై వచ్చేసి చక్రంతోని చంపేస్తాడు. సో దీంట్లో మనకు ఈ మనల్ని కూడా ఈ మాయా ముస్లి మనల్ని కూడా సంసారంలోకి, ఈ మాయలోకి మనం లాగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే గజేంద్రులాగా శరణాగతి తీసుకోవాలి. అందుకే భగవద్గీతలో లాస్ట్ అంటాం, 18th chapterలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో మనం శరణాగతి తీసుకోవాలి, అదే హైయెస్ట్ ధర్మ అంటే. సో కాబట్టి అప్పుడు మనకు దేవుడి గ్రేస్, కృష్ణుడి గ్రేస్ ఉంటుంది, కాబట్టి మనం దాని నుంచి బయటపడగలుగుతాం. సో ఈ మనం చేసే ఇప్పుడు సంకీర్తన అనుకోండి, దాంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాం. మనం భజన చేసేటప్పుడు కానీ అన్ని ఇంద్రియాలను, 11 ఇంద్రియాలను వినియోగం చేస్తుంటాం. మనము ఇన్స్ట్రుమెంట్ వాయించడమే కాదు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ మనం కృష్ణుడి సేవలో నిమగ్నం చేస్తాం. సో ఈ జపం కూడా అంతే, అది కూడా చాంటింగ్, అది కూడా సంకీర్తనమే. సో ఇవన్నీ మనం దాన్ని యూజ్ చేస్తాం, మన ఇంద్రియాలని. సో కాబట్టి మనకి ప్రాణం ఉన్నంత వరకు, ఈ గొంతు మాట్లాడేంత వరకు మనం ఈ కృష్ణుని ఎలా గుర్తు చేసుకోవాలి, కృష్ణుని ఎలా స్తుతించాలి, కృష్ణుని ఎలా మన మనసుని కృష్ణుని పాదాలపై ఎలా నిలపాలి అనేది ఆలోచించుతుండాలి అన్నట్టు. చాలా మనకు ఈ ప్రాక్టీస్ అయితేనే, ఈ అభ్యాసం అయితేనే మనకు ఈ మరణ సమయంలో, అప్పుడు మన చాలా బాడీ కప, పిత్త, వాత ఇవన్నీ బాధలు చాలా ఉంటాయి. అప్పుడు ఈ కృష్ణుని నామస్మరణ అలవాటు కావాలంటే మనము ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. అందుకే భక్తి మనం చేస్తేనే మనము ఎట్ ది ఎండ్ ఈ విధంగా చేస్తాం. సో మనకు ఈవెన్ ఈ కులశేఖర రాజు కూడా ఆయన చెప్పిన దాంట్లో కూడా మనం క్లియర్గా అదే అర్థమవుతుంది. సో మనం ఇదంతా ప్రాక్టీస్, ఈ లైఫ్లో మనం చేయాల్సింది అంటే భక్తి ప్రాక్టీస్ చేయడం, కృష్ణ నామస్మరణ, కృష్ణ సేవన, కృష్ణ సంకీర్తన చేయాలి.
తర్వాత 72వ శ్లోకంలో ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మన శరీరంలోని 11 ఇంద్రియాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. అందువల్ల పురుషుడు స్త్రీ అనే లింగ స్పష్టంగా కనిపించదు. ఇది అనాలజీ ఏమిచ్చాడు? న్యూ మూన్ డే రోజు అంటే అమావాస్య రోజు చంద్రుడు కనిపించాడు. సో ఫుల్ మూన్ డే రోజే చంద్రుడు పూర్తిగా కనపడదు. సో ఆ విధమైన అనాలజీ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు? ఈ గర్భంలో ఈ ఆ, గర్భంలో ఉన్నప్పుడు ఈ స్థూల శరీరం పూర్తిగా తయారు కాదు. అంటే అన్ని బాడీ పార్ట్స్ రాదు. స్టార్టింగ్ ఒక సిస్మి సీడ్ లాగా ఉంటుంది పుట్టినప్పుడు. తర్వాత అది యాపిల్ లాగా లైక్ సైజ్ పెరుగుతూ అన్ని అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇంద్రియాలు అన్నీ అప్పుడు స్టార్ట్ కాదు వర్కింగ్ చేయడం. సో గర్భంలో ఉన్నప్పుడు ఇంద్రియాలు అంత డిస్టర్బ్ చేయవు. సో ఎందుకంటే అవి ఫుల్లీ డెవలప్ కావాలి. అండ్ గర్భంలో ఇవన్నీ ఏమి ఇంద్రియాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి వాడికి ఇంద్రియాలతో అటాచ్మెంట్ కానీ ఇవన్నీ ఉండే, సెన్స్ గ్రాటిఫికేషన్లు ఇట్లాంటివి ఉండే అన్నట్టు. వాడికి ఈవెన్ చిన్నతనంలో కూడా, బాల్యంలో కూడా ఇంద్రియాలు ఉన్నా కూడా పూర్తిగా పనిచేయవు. ఎందుకంటే చిన్నప్పుడు మనము చూస్తాము కొన్ని ప్లేస్లో ఇప్పుడు అమ్మాయిలే వేషం వేస్తారు కృష్ణులాగా. చిన్నప్పుడు వి డోంట్ ఐడెంటిఫై ద జెండర్. సో అబ్బాయిల డ్రెస్ వేస్తే అమ్మాయిలు కూడా అబ్బాయి అనుకుంటారు. సో అలా అన్నట్టు. సో ఈ జెండర్ అట్రాక్షన్ కానీ ఇవన్నీ ఉండే చిన్నప్పుడు. వాళ్ళకి ఇంకా అంత కంప్లీట్లీ డెవలప్ కాలేదు కాబట్టి అవి మనం ఐడెంటిఫై చేయలేం, మనం జెండర్ ఐడెంటిఫై చేయలేం అన్నట్టు. ఎందుకంటే ప్రాపర్గా అవన్నీ డెవలప్ కాలేదు కాబట్టి బాడీ పార్ట్స్ కానీ ఇవన్నీ. సో యవ్వనంలో ఇవన్నీ పూర్తిగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనం క్లియర్గా జెండర్ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో కానీ ఇప్పుడు మనము చూసాము మన కళలలో కూడా మనకు ఈ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కళల్లో కూడా మనం స్త్రీ పురుషుల్లాగా ఇవన్నీ ఆకర్షణ, మన స్పందన కళల్లో కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ స్టేట్లో కూడా. సో ఇంద్రియాల అభివృద్ధి చెందినప్పుడు కూడా సూక్ష్మ శరీరం యాక్టివ్గా ఉంటుంది. సో మనకు కళలలో కూడా మనం చూడని దృశ్యాలు, మనం ఎప్పుడు లైఫ్లో చూడని దృశ్యాలు కూడా మనకు వస్తాయి. ఎందుకంటే పూర్వజన్మలో మనకు ఆ వాసనలు ఉండొచ్చు, మనకు ఆ క్యారెక్టర్స్తోనే ఎంగేజ్ అయి ఉంటాం. సో అలాంటి క్యారెక్టర్స్ కనబడుతుంటాయి. సో కాబట్టి ఆ యాక్టివ్ స్టేజ్లో కూడా అంటే అంత కల్పితం, డ్రీమ్స్ అనుకున్నా కూడా మెయిన్గా ఏంటంటే ఆ సూక్ష్మ శరీరం ఫుల్లీ యాక్టివ్గా ఉంటుంది చిన్నప్పుడు కూడా. సో వాళ్ళకు ఆ సూక్ష్మ శరీరానికి మాత్రం ఈ భేదం అని తెలుస్తుంటాయి అన్నట్టు. ఎందుకంటే అవి పూర్వజన్మ నుంచి తీసుకొస్తున్నాయి కాబట్టి వాళ్ళకు అది అర్థమవుతుంటుంది. సో అది ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంటుంది. కానీ ఇక్కడ మనకిచ్చిన ఉదాహరణలు ఏంటంటే శ్రీల ప్రభుపాద ఈ శ్లోకాల్లోనే ఉంది. యాక్చువల్గా అమావాస్య రోజు మనకు చంద్రుడు ఉన్నా కూడా కనిపించడు. అలానే ఇంద్రియాలు ఉన్నా కూడా అవి పూర్తిగా డెవలప్ కాలేదు కాబట్టి గర్భంలో కానీ బాల్యంలో కానీ మనకు అవి పని చేయవు, పూర్తిగా కంప్లీట్గా కనిపించవు. సో అభివృద్ధి కాకుంటే ఇంద్రియాలు ఉన్నా కూడా మనం ఎలా జెండర్ స్పష్టంగా చూడలేము. అలానే ఈ సూక్ష్మ స్థూల శరీరము అభివృద్ధికి పరస్పర సంబంధం ఉంటుంది అన్నట్టు. అంటే ఈ స్థూల శరీరం అభివృద్ధి చెందకపోతే సూక్ష్మ శరీరం యాక్టివ్ కాదు. సూక్ష్మ శరీరం వాంఛలు లేకపోతే స్థూల శరీరం కూడా అభివృద్ధి చెందదు. సో ఈ ఇంటర్డిపెండెన్సీ అన్నట్టు. అంటే ఈ సూక్ష్మ శరీరానికి డిజైర్స్ ఉంటేనే ఈ స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ స్థూల శరీరం అభివృద్ధి చెందకుంటే ఈ సూక్ష్మ శరీరం కూడా యాక్టివ్ కాదు అని అంటుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు ఇవన్నీ తెలియదు, మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ తెలియదు. సో వాళ్ళకి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కూడా ఉండదు, పూర్తిగా కనిపించదు. సో ఇవన్నీ ఇంద్రియాలు అభివృద్ధి చెందితేనే మనకు ఈ లింగ సపరేట్గా అనేది తెలుస్తుంది అన్నట్టు.
అనేది మనం ఈ శ్లోకంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎలా చూడాలి అంటే ఇంద్రియాలన్నీ అపక్వత్వం ఉంటాయి బాల్యంలో, గర్భంలో అయితే కనబడవు. ఈ యవ్వనంలోనే పూర్తిగా యాక్టివేట్ అవుతాయి. పూర్తిగా ఆ ఇంద్రియాల అభివృద్ధి తర్వాతనే మనకు ఈ జెండర్ అనేది ప్రాపర్గా కనపడుతుంది. ఎలా అయితే చంద్రుడు న్యూ మూన్ రోజు మనకు కనబడడు, అమావాస్య రోజు కనబడడు, ఫుల్ మూన్ పౌర్ణమి రోజే చంద్రుడు కనబడతాడు. అలానే ఈ లింగం జెండర్ డిఫరెన్స్ కూడా ఫుల్లీ డెవలప్ అయిన ఇంద్రియాలు ఉన్నప్పుడే, యవనంలో వచ్చినప్పుడే బాల్యంలో కానీ గర్భంలో కానీ కనబడాలి అని మనం ఈ శ్లోకాలు అర్థం చేసుకోవచ్చు. ఈ మనకు ఈ 5 జ్ఞానేంద్రియాలు కానీ, 5 కర్మేంద్రియాలు కానీ, ఒక మనసు కానీ, మెయిన్గా ఈ 11 అన్నట్టు ఇవి మనం లైక్ ఎలా అంటే కొన్నిసార్లు లైక్ ఇప్పుడు చెవులు ఉన్నా వినలేము, చేతులు కాళ్ళు ఉన్నా కూడా ఉపయోగించలేము చిన్నతనంలో, గర్భంలో. సో మనసు ఉన్నా కూడా స్పందించలేము. సో ఇవన్నీ మనం బాల్యంలో కానీ గర్భంలో కానీ మనం చూస్తుంటాం. సో అదే ఈ విషయం ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాను అన్నట్టు ఈ పర్పస్లో ప్రభుపాద గారు. సో కొంచెం లైక్ యవ్వనంకి వచ్చేసాం అనుకోండి, అప్పుడు ఈ హార్మోన్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోయి అప్పుడు ప్రాపర్గా డెవలప్ అయిపోయినాక మనసు బుద్ధి అహంకారం కూడా పూర్తి శక్తితో పనిచేస్తాయి. అప్పుడుకి మనకు పురుషులకైతే గడ్డం మీసాలు ఇవన్నీ శరీర బలము, ఈ మన వాయిస్ చేంజ్ కావడము ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఈ స్త్రీలలో కూడా బాడీ చేంజెస్ వస్తాయి, మృదువైన స్వరము, మంచిగా లైక్ హార్మోన్స్ చేంజెస్ వల్ల ప్రాపర్గా వాళ్ళు కూడా గ్రో అవుతారు. సో అప్పుడు మనకు క్లియర్ అవుతుంది అన్నట్టు. అప్పుడు న్యూ మూన్ అమాస పోయి పౌర్ణమి వచ్చినప్పుడు చంద్రుడు ఎలా కనిపిస్తాడో అలా కనిపిస్తాడు అని చెప్తున్నాడు. ఆ సేమ్ ఎగ్జాంపుల్ అది. సో అండ్ ఆత్మకు లింగం లేదని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. తర్వాత లాస్ట్ శ్లోక ఈరోజు ఏంటంటే ఇంద్రియ విషయాలను ప్రత్యక్షంగా కానీ మనసు వాటిని ధ్యానం చేస్తుండే. అంటే సెకండ్ చాప్టర్ 62-63 శ్లోకాలకు డైరెక్ట్గా భగవద్గీత రిలేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంద్రియ విషయాలు ప్రత్యక్షంగా లేకపోయినా మనసు వాటి ధ్యానం చేస్తే అనర్థాలు అంటే అవాంఛిత వాసనలు, పాప ప్రవృత్తులు స్వప్నంలో వస్తాయి. అలాగే జీవుని సంసారం పునర్జన్మ చక్రం కూడా విషయాసక్తి ఉన్నంత వరకు మనకు ఈ డెత్ అండ్ బర్త్ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇది ఆగిపోదు. సో ఇంద్రియాలు విషయాల బయటికి లేకపోతే మనం మనసు వాటిని ధ్యానిస్తుంటే మనకు ఆల్రెడీ భగవద్గీత శ్లోకాలు చెప్పాడు. ఏంటి, నేను జస్ట్ కోట్ చేస్తున్నా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ప్రజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకాల్లో కూడా మనకు క్లియర్గా ఎలా ఈ సైకిల్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది, మన ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, అంటే దాని కాంటెంప్లేటింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అంటారు. సో మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది, అటాచ్మెంట్ నుంచి లస్ట్ పెరుగుతుంది, లస్ట్ నుంచి కోపం వస్తుంది, కోపం వస్తే కోపం నుంచి ఈ డెల్యూషన్ వస్తుంది, డెల్యూషన్ నుంచి కన్ఫ్యూజన్ వస్తుంది, మెమరీ తగ్గిపోతుంది, మెమరీ డివైల్డెడ్ అయిపోతుంది, ఇంటెలిజెన్స్ లాస్ట్ అయిపోతుంది, ఇంటెలిజెన్స్ లాస్ట్ అయిపోతే ఫాల్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది మన భగవద్గీతలో ఈ 2 శ్లోకాల ముఖ్య ఉద్దేశం. సో అది ఇక్కడ మనకు కూడా తెలుస్తుంది అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు పునర్జన్మ అంటే లాస్ట్ లైఫ్లో పాపాలు అవన్నీ చేస్తే ఈ జన్మలో కూడా అవన్నీ స్టోర్ హౌస్ కదా, ఈ సూక్ష్మ శరీరం ఇస్ ఎ స్టాక్ పైల్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సెన్సెస్ అన్ని, ఇవన్నీ మనం అన్ని లాస్ట్ 3 శ్లోకాల్లో చదివాం. సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వీళ్ళు అది ఉంటుంది, బ్యాగేజ్ తీసుకొని వస్తారు కాబట్టి, ఈ సూక్ష్మ శరీరంతో వస్తారు కాబట్టి ఈవెన్ పిల్లలైనా సరే వాళ్ళకు ఈ కోపము, అసూయ, అహంకారం ఇవన్నీ చిన్నప్పుడే వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. చిన్నప్పుడు కూడా మనకు కనిపిస్తాయి, ఎందుకంటే ఆ పూర్వజన్మ వాసనల ప్రభావం. కాబట్టి వాళ్ళ ఈ ఈ పాపాలు జనరల్గా 4 స్టేజెస్లో దాన్ని మనం నిల్వ ఉంటుందని అనుకోవచ్చు, 4 దశలలో.
ఒకటి బీజం. బీజం అంటే పాపం యొక్క విత్తన. అది కూటస్థ. కూటస్థ అంటే గాఢమైన వాసన. తర్వాత ఫలోస్ముఖ, ఫలించడానికి సిద్ధంగా ఉంటుంది, ఫ్రూటిఫైకి రెడీగా ఉంటుంది. ప్రారబ్ధం, ఇప్పటికే ఫలిస్తున్నది, ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. ప్రారబ్ధ కర్మ అంటారు, ఆల్రెడీ అనుభవిస్తున్నాం అది అన్నట్టు. సో ఈ 4 స్టేజెస్, ఒకటి సీడ్, తర్వాత అది కూటస్థ అంటే గాఢమైన వాసన, తర్వాత ఫలోన్ముఖ, ఫలోన్ముఖ అంటే ఫలించడానికి సిద్ధంగా ఉంటుంది, రెడీ టు ఫ్రూటిఫై. అండ్ ప్రారబ్ధ అంటే ఆల్రెడీ మనకు అది ఇప్పటికే ఫలిస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఈ ఆ, పాపము అభివృద్ధి చెందకపోయినా అది నిల్వలో ఉంటుంది, కాబట్టి సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. సో ఈ స్వప్నంలో మనం చూస్తుంటాం, ఏదన్నా కళలు వచ్చినాయి అనుకో, మనం ఏదో అడవిలో వేటాడుతున్నాం కానీ, లేకపోతే మనము ఒక లైక్ జింకలాగా ఏదో సింహం మనల్ని వేటాడుస్తుంది, మనం చాలా పరుగులు తీస్తున్నాము, అప్పుడు మనకు ఆ భయం అవన్నీ కలుగుతాయి. ఒక మనల్ని వేటాడుతుంది సింహము, మనం రక్షించుకోవాలి, మనం జింకలాగా ఉన్నాం అనుకోండి డ్రీమ్లో, అవన్నీ మనకు తెలిసిపోతుంటుంది, మన హార్ట్ బీట్ పెరుగుతుంటుంది, మనం రన్నింగ్ చేస్తుంది. సో వీడికి రియల్ లైఫ్లో కూడా తెలుస్తుంది అన్నట్టు, నిద్రలో ఉన్నా కూడా వాడికి అవన్నీ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి అనర్థాలు కూడా వస్తున్నాయి. సో ఈ మనసు ఈ పూర్వజన్మ వాసనలు తీసుకొని రావడం వల్ల ఇవి అనర్థాలుగా దాన్ని డెవలప్ అయిపోతున్నాయి. సో మనని ఆ వాసనలు దానివల్ల యాక్టివేట్ చేస్తున్నాయి అన్నట్టు, ఇట్లాంటివి ఫ్రూటిఫై చేయడానికి. సో ఇంద్రియాల అభివృద్ధి చెందకపోయినా కూడా మనకు ఈ చిన్నపిల్లలాగా పుట్టినా కూడా మనకు ఇప్పుడు మన దేవకి మాత ఉంది, ఫస్ట్ 6 సంతానం ఉంటుంది, వాళ్ళు లైక్ ఈవెన్ గంగా మాత ఉంటుంది, ఆ భీష్ముడు 8వ సంతానం, 7 సంతానాల్ని గంగలోనే వేస్తుంది. బట్ ఆ చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ లైఫ్, వాళ్ళు పుట్టినంటే వాళ్ళకి ఈ సంసార చక్రంలో ఉంటుంది, వాళ్ళని ఎంబడే చంపేస్తుంది. అంటే శాంతను మహారాజుకి చెప్తుంది అన్నట్టు, నా పిల్లల్ని పుట్టినాక నేను ఏం చేసినా నువ్వు అడగొద్దు క్వశ్చన్ అని మహాభారతంలో. అయితే ఆమె తీసుకెళ్ళి గంగలో ఇచ్చేస్తుంది, అందరినీ పుట్టినాక చంపేస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం చూసిన దేవకి కూడా 6 పుత్రులు చనిపోతారు, కౌన్సిల్ చంపేస్తారు. సో వాళ్ళందరూ నెక్స్ట్ లైఫ్కి వెళ్తారు కదా, వాళ్ళ చక్రం కాలచక్రం అయిపోలేదు, వాళ్ళు ఏం లిబరేటెడ్ స్టేజ్లో లేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా వాళ్ళ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ సూక్ష్మ శరీరంలో చాలా స్టాక్ పైల్ ఉంది, కాబట్టి వాళ్ళు టెంపరీగా ఈ భూమి మీదకి వచ్చి హ్యూమన్ లైఫ్లో వచ్చారు, బట్ వాళ్ళ ఆయుష్ అక్కడికే అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతున్నారు. సో అది లిబరేటెడ్ స్టేట్ కాదు. చిన్నపిల్లలుగా ఉంటే మనం ఇంద్రియాలను ఈ విషయాలను అనుభవించకపోయినా వారి పూర్వజన్మ పాపాలు కాబట్టి తర్వాత దశల్లో బయటపడుతూ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తాయి అన్నట్టు. సో మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ సూక్ష్మ శరీరం వాళ్ళని నెక్స్ట్ లైఫ్కి కంటిన్యూ చేస్తుంది, ఈవెన్ దో ఇట్లా ఇన్ఫాంట్ ఏజ్ ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చనిపోయినా కూడా. సో ఎందుకంటే అది స్టాక్ పైల్, దాంట్లో అయిపోలేదు ఇంకా. సో నాకు మనం చూస్తాం చాలాసార్లు, పిల్లలు సడన్గా నిద్రలో భయపడి లేస్తారు, కళలలో కూడా మాట్లాడుతుంటారు, ఏదో కలవరిస్తుంటారు. సో ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ ఏంటంటే ఈ మనము ఈ ఈ అహంకారము అంటే వాడికి ఆ వాసనల ప్రభావం వల్ల వాడు అదని ఫీల్ అయిపోతాడు. ఆ టైంలో జింకలాగా వాడు పరిగెత్తున్నాడు, నాకు సింహం వేటాడుతుంది అనేది వాడికి ఉండిపోతుంది. అలా ఎగ్జాంపుల్ ఇది. సో ఎలాంటివైనా ఉండొచ్చు. సో వాళ్ళ పూర్వజన్మ పరిస్థితులు బట్టి వాళ్ళకు ఏమేమి వాసనలు వచ్చినాయో దాన్ని బట్టి ఇక్కడ సూక్ష్మ శరీరం తీసుకొస్తుంది, కాబట్టి అవి వాడిని వెంటాడుతూ ఉంటాయి ఆ చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనం నిన్న క్లియర్గా చూసాం, మనకు ఎప్పుడు చూడని వస్తువు కానీ ఎప్పుడు అనుభవించనివి కూడా మన కళలలో అనుభవిస్తుంటాం, దాన్ని ఎంజాయ్ చేస్తుంటాం, దాన్ని చూడగలుగుతుంటాం. సో అసలు రియల్ వరల్డ్లో మనం చూడలేదు ఎప్పటికీ, కానీ అది మనకు లైక్ బయట మనం ఏదైనా చూసినప్పుడు అరే ఇది ఎక్కడో చూసినట్టుందే, ఇది ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది
ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ కొందరికి చిన్నప్పటి నుంచి హైట్స్ అంటే భయం, ఆ పైకి పర్వతాలు ఎక్కేసి వాళ్ళు ఈ హైకింగ్ ఇవన్నీ చేయరు అన్నట్టు. కొందరికి వాటర్ అంటే భయం, స్విమ్మింగ్ చేయరు కొందరు. ఎందుకంటే వాడికి లాస్ట్ లైఫ్లో ఆ వాటర్లో పడి చనిపోయడము, లేకపోతే వాడికి హైట్స్ అంటే భయము అలా ఉంటాయి అన్నట్టు. సో అవన్నీ స్టోరేజ్ కాబట్టి ఇవన్నీ మనకు నెక్స్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు, చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు కూడా ఆ ప్రభావం కనబడుతుంది అన్నట్టు. సో అది అప్పుడే కావచ్చు, లైఫ్ లాంగ్ కూడా కనపడవచ్చు. సో కొన్ని ఉంటాయి అన్నట్టు. సో అవి ఇప్పుడు ఈవెన్ సత్వ రజస్తమ గుణాలు కూడా సూక్ష్మంగా ఉన్నా కూడా అది జీవుడి పైన ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే అప్పటి నుంచి మనం ఏ ఫుడ్ పెట్టడం బట్టి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్నవాడికి తమస్, రాజసం ఇవి గుణాలు ఎక్కువ ఉంటాయి. సో సో అవి మనకు బయటపడుతుంది. అంటే తల్లి తినే ఆహారం బట్టి, పాలు ఇవ్వడం బట్టి కూడా పిల్లలకు కూడా వస్తుంది. అదే పాలు సేమ్ కదా అంటే తల్లి తినే ఆహారం పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు తల్లి ప్రాపర్గా కేర్ చేసుకుంటే పిల్లలు తొందరగా సిక్ అయిపోతారు, చిన్నపిల్లలు. సో అది కూడా మనం చూస్తాం. సో ఈ మనం ఈ మెయిన్గా ఏంటంటే ఈ పాపాలని, ఈ మెయిన్ దీని మూలాన్ని మనం ఎలా తొలగించాలి. సో ఈ భక్తి మాత్రమే ఈ బీజము, కూటస్థ, ఫలోన్ముఖ, ప్రారబ్ధం ఇవన్నిటిని నాశనం చేసే ఏకైక మార్గం భక్తి. సో ఈ భక్తి మనం చేయగలిగితే ఈ దీన్ని మనము స్టాప్ చేయగలుగుతాం. ఈ భక్తి మనసులోని మన అనర్థ నివృత్తి అంటాం. ఈ అనర్థాలను నివృత్తి చేస్తాయి, నాశనం చేస్తాయి. సో ఇవి భక్తి వల్ల మనం చేయగలుగుతాం. మనకి ఈ భక్తి వల్ల ఏంటి ఏంటి ఏ స్టేజ్కి ఎలా వెళ్తాము అనేది క్లియర్గా మనకు నెక్టర్ డివోషన్లో కూడా చెప్తారు. సో ఈ మనము ఈ ఇంద్రియ విషయాలు మనకు బయటపడిపోకుండా మనసు వాటిని ధ్యానం చేస్తే అనర్థాలు స్వప్నంలో కూడా కనిపిస్తాయి. అవి పూర్వజన్మ పాపాలలో నిల్వ ఉంటాయి కాబట్టి ఈ ఇంద్రియాలు అభివృద్ధి చెందకున్నా కూడా ఈ మన ఈ డెత్ బర్త్ సైకిల్ కంటిన్యూ అవుతుంటది. సో ఇవన్నిటికీ మనం మూలం ఏంటి? మనం భక్తి చేస్తే ఈ పాపాల మూలాన్ని మనం తొలగించవచ్చు. కాబట్టి మనం దీని నుంచి బయటపడడానికి ఏకైక మార్గం భక్తి అన్నట్టు. సో మనం 99% చాంటింగ్ ప్యూరిఫైస్. తర్వాత మనం ఈ స్క్రిప్చర్స్ చదవడము, మెయిన్గా గురువు మీద పూర్తి విశ్వాసంతో గురువు చెప్పినట్టు నడుచుకుంటడం వల్ల కూడా, గురువు ఆజ్ఞ పరిపాలించడం వల్ల కూడా ఇవన్నీ పాపకార్యాలని దగ్ధమైపోతాయి. సో ఈ స్టాక్ పైల్ క్లియర్ చేసుకోవచ్చు. మనకు నిన్న మనం అనుకున్నట్టు కూడా ఈ గ్రేస్ వల్ల, కృష్ణ గ్రేస్ వల్ల మనకు అవన్నీ ఫ్రూటిఫై లాగా మనకు అన్ని కనబడతాయి. మనకున్న డిజైర్స్ కానీ మన నెక్స్ట్ లైఫ్లో వచ్చేవి కూడా కనబడిపోతాయి. సో మనం ఈ లైఫ్లోనే అవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొని ఆ స్టాక్ ఫైల్ క్లియర్ చేసుకోవచ్చు. లేకపోతే దాని నుంచి మనం బయటపడవచ్చు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, చిన్న పిల్లలలో కూడా ఈ నిర్దోషి అనేది కాదు, వాళ్ళు ఏదో ఇన్నోసెంట్ లా కనిపించవచ్చు, కానీ వాళ్ళకు కూడా ప్రారంధ కర్మ ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా స్టాక్ ఫైల్ ఉంటుంది కాబట్టి సూక్ష్మ శరీరంలో వాళ్ళు లిబరేటెడ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కాదు అనేది మనం అర్థం చేసుకున్నాం ఈ శ్లోకం నుంచి. సో ఈ పునర్జన్మ పాపాలని నేను స్టాక్ ఫైల్ ఆఫ్ అనేది ఉదాహరణలో నేను ఆ విధంగా పోల్చుకుంటున్నా. సో ఇవన్నీ ఇప్పుడు అనర్థాలు కూడా లైక్ 4 కేటగిరీస్ లాగా మాట్లాడచ్చు. ఈ చాలా సూక్ష్మమైన వాసనలు అంటారు, బయటపడే వాసనలు అంటాడు, అవాంఛిత వాసనలు అంటారు, భక్తి మార్గంలో చేసిన తప్పులు, అపరాధాలు అనొచ్చు, అనర్థాలు, ఉదయ, సూత్ర ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ అపరాధాలు భక్తిని ఆపేస్తాయి. అందుకని వైష్ణవ అపరాధాలు చేయొద్దంటే భక్తిలో ప్రోగ్రెస్ కాలే. సో ఇమీడియట్గా వాళ్ళని క్షమించాలి. అందుకే మనం వైష్ణవులకి పాదాభిబంధనం చేస్తూ ఉంటాం. సో వాళ్ళు క్షమిస్తేనే పాపాలు పోతాయి అన్నట్టు. సో ఈ అపరాధాలు వైష్ణవుల అపరాధాలు చేయకూడదు అంటారు. సో మన అనర్థాలు ఉంటే ఆ భక్తిని బలహీనపరుస్తాయి. కాబట్టి మనం అనర్థాలు నివృత్తి చేసుకుంటూ ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్. సో పాపాలని మనం ఈ మూలం నుంచి, రూట్ నుంచి తొలగించాలంటే భక్తి ఒకటే ఏకైక మార్గం. భక్తి చేస్తే ఈ 4 స్టేజెస్ లో ఉన్నది పోతాయి అన్నట్టు. ఈ పాపాలని మనం చూసాం కదా, బీజం కానీ కూటస్థ, ప్రవృత్తి, ప్రారంధం ఇవన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. సో
ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే జఠరాగ్ని మన మన అన్నాన్ని జీర్ణం చేస్తుంది కడుపులో. అలానే ఈ భక్తి మనసులో ఈ అనర్థాలని జీర్ణం చేసి నాశనం చేస్తుంది. సో ఆ విధంగా మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. మన మైండ్ మనకు భగవద్గీతలో చెప్తాడు, బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ వరస్ట్ ఎనిమీ కూడా. సో మనం ఎలా యూజ్ చేస్తాం అనేవాడు. సో మనం ఎప్పుడు ఇంద్రియ విషయాలను గురించి ధ్యానం చేసి ఈ పూర్వజన్మ వాసనాలు బయటికి తీస్తే ఈ స్వప్నంలో అనర్థాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మైండ్ మన ఎనిమి అయిపోతుంది. సో మనం ఈ దాని నుంచి మనం బయట ఎప్పుడు పడతాం, కృష్ణ విషయాలను ధ్యానం చేయడం వల్ల, కృష్ణ నీళ్ళను మనం మనస్సుకు వినడం వల్ల మన మనసు హార్ట్ ప్యూరిఫై కావడం వల్ల, మైండ్ ప్యూరిఫై కావాల, భక్తుల సేవలో భగవంతుని సేవలో నిమగ్నం చేయడం వల్ల ఇంద్రియాలను, అప్పుడు మన మనసు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, మైండ్ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈ పూర్వజన్మ వాసనాలే ఈ స్వప్నంలో మనకు ఇవన్నీ కనపడుతాయి. దాంతోనే మనకి ఈ అనర్థాల సృష్టి కూడా జరుగుతుంది సూక్ష్మ శరీరంలోనే. సో అవన్నీ అర్థమైంది ఈ శ్లోకాలు మనకు. సో భక్తి మాత్రమే పూర్తిగా మనకు మనసును పూర్తిగా కృష్ణమయం చేస్తుంది కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. అనర్థాలు కానీ, పూర్వజన్మ వాసనాలు కానీ, ఈ మనం చేసే సేవ, మనకు ఈ దానివల్ల కృష్ణుడి ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ తొలగిపోవడం వల్ల మనకు వీటి మందకాల నుంచి బయటపడతాం. సో అప్పుడు మనకి లిబరేట్ అయిపోతాయి, అంటే డెత్ బెర్త్ సైకిల్ నుంచి బయటపడగలుగుతాం. సో అది నాకు అర్థమైనంత వరకు చెప్పడానికి ట్రై చేశాను. ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ హర్ట్ యూ, please forgive me. Thank you very much for listening and giving your association. Your servant of Krishna and always knows. Any questions, anything you want to ask? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ఉమా మాతాజీ. నేనే మాట్లాడదాం అనుకున్నా, కుదరలేదు, కొంచెం బిజీ ఉండే. మీరేమో అడుగుతున్నారు, పాపం ఎవరు మాట్లాడలేదు. బట్ స్టిల్ ఐ కుడెంట్ మేక్ ఇట్. నా సైడ్ నుంచి చెప్తున్నాను, ఐ కుడెంట్ మేక్ ఇట్. అబ్బా అదేం ప్రభుజీ, ఇండియా నుంచి వచ్చారా లేదో, యూఆర్ ఫుల్ బ్యాంగ్ ఆన్. అసలు జెట్ లాగ్ ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు, అంత బాగా తీసుకుంటున్నారు. అది నిన్న ఈ రోజు సూపర్ సూపర్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. అంతా కృష్ణ గ్రేస్. వెరీ గుడ్. So it's a great job, Prabhuji, and as always, you put a lot of work into it. It's just one thing is, it's just my opinion, right? And I mean, you mentioned the example of Ganga's and the other Devaki's children. You know, it's very, very true. I mean, we believe that, you know, we have all this, we come back with our karma bandhas. Most of us, 99% do carry their purva samskaras and all that stuff, right? But in this particular case, they were cursed. Can you hear me, Andy? Yes, Mataji. Yes, yeah, in this particular case, they were cursed. You know, they were cursed and they came for a reason. We don't know whether they will have the life or not. You know, but in general, I agree with you. In general, I agree with you. In this case, I don't know. So I thought I'll just say that, you know, whether they will be born or not, we don't know. Most of them are like, you know, are cursed and they are devatas and things like that. So, but in general, definitely, we all bring, you know, our puravasanas, and even children are innocent, like Prabhuji was saying, you know, innocent, but still they have their own karmas and they have their own prarabdhas, and, you know, so it's not true that, you know, they are, that is very true. So I thought I'll just add that. But otherwise, thank you so much for your contribution. Thank you, Mataji, for your opinion. Hare Krishna. Okay, anything anybody want to share, or any want to give any examples or anything you want to add, comments? Hare Krishna Prabhu, Dandavat Pranamam. Hare Krishna Prabhu, Dandavat Pranam. అదే మీరు చెప్పిన అది చాలా బాగుంది. ఇది మెయిన్గా ఈ చాప్టర్స్లో మనం నేర్చుకోవాల్సింది స్థూల, సూక్ష్మ,
అండ్ ఈ ఆత్మల గురించి బాగా బాగా చెప్పారు. మామూలుగా ఇంతవరకు మనం బాడీ అండ్ ఆత్మ ఆ రెండిట్ల గురించే మాట్లాడుకునే వాళ్ళం. ఇన్ జనరల్గా బాడీ గురించి ఆత్మ గురించి మాట్లాడతాం. ఇప్పుడు దీంట్లో కొత్తగా స్థూల సూక్ష్మ అనేది కూడా వచ్చింది. సో ఎస్ ఈ మామూలుగా జనరల్గా అంటే నాకు మామూలుగా ఈ బాడీ గురించి ఆత్మ గురించి, బాడీ ఇక్కడ ఉంటామో ఆత్మ అంటే అది అని, ఈ సూక్ష్మ అనేది వచ్చింది కదా. ఈ సూక్ష్మ దాన్ని ఆ సూక్ష్మ శరీరాన్ని మనం క్లోజ్ అంటే దాన్ని నాశనం చేయాలి అంటే మనం భక్తి మార్గాన్ని అంటే ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయగలిగితేనే ఈ సూక్ష్మ దేహాన్ని మనం నాశనం చేసి మనం ఆత్మలోకి వెళ్ళగలం అని చెప్తున్నారు, అంతే కదా? ఎస్ ప్రభుజీ, ఎస్. అండ్ రేపు ఉన్న శ్లోకాస్ లో కూడా మాతాజీ గారు కంటిన్యూ చేస్తారు. అసలు ఏంటి సబ్టిల్ బాడీ అంటే ఏంటి, ఇదాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఉంది. ఇంకా ఇది అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ ఓకే 4-5 శ్లోకాస్ కంటిన్యూ అవుతుంది. సో దాంట్లో మనకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో నేను ముందే చెప్పొద్దు కాబట్టి చెప్పలేదు. ఓకే ఓకే. బట్ ఏంటంటే స్థూల అనేది సూక్ష్మ అనేది రెండు ఉన్నాయి. సో ఈ సూక్ష్మ ఇవాళ మీరు చెప్పిన దాంట్లో ఈ సూక్ష్మ దేహాన్ని మనం నాశనం చేయగలిగితే అంటే ఈ ఇంద్రియాలని మన కంట్రోల్లో అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనుకోండి, ఈ మనసు అనుకోండి, ఇందాక మీరు చెప్పినట్టుగా వాటిలన్నిటిని మనం నాశనం చేయగలిగితే మనం ఆత్మ లెవెల్లోకి వెళ్ళగలం. కాకపోతే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఈ సూక్ష్మ శరీరంలో మనం ఇప్పుడు ఇవాళ మనం చనిపోయామంటే మనతో పాటు ఈ మన కర్మలు ఇవన్నీ ఈ సూక్ష్మ శరీరం ద్వారా నెక్స్ట్ జన్మకి వెళ్తాయా? ఎస్, అంతే కదా, అంతే కదా, ఇందాక మీరు చెప్పినది. ఓకే. సో ఈ ఆత్మ అనేది మరి ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఈ ఆత్మ ద్వారా కదా మనం నెక్స్ట్ జన్మకి ఈ రికార్డెడ్ మెసేజెస్ అన్ని వెళ్తాయని అనుకున్నాము. కాదు ప్రభుజీ, ఆత్మ అనేది ఓకే, సోల్, అది ఎటర్నల్, దాంట్లో ఏమి ఉండయి. సో ఇందులో సూక్ష్మ ఏముండదు. శరీరంలోనే ఉంటాయి. ఇదే ఓకే రికార్డర్, ఓకే. ఇదే స్టాక్ ఫైల్. సో ఈ రికార్డెడ్ మెసేజెస్ అంతా మనకి సూక్ష్మ శరీరంలోనే ఉంటది. ఎస్, మనం వేరే జన్మకి వెళ్తున్నప్పుడు అంటే ఆత్మ కూడా ఉంటది కదా. ఆత్మ ఉంటది, బట్ అది జస్ట్ ఎటర్నల్, దానికి ఏమి ఉండదు. అది ఈ టైం మెమోరియల్ నుంచి అంటే ఎటర్నల్ నుంచి ఎన్నో జన్మలు అవి ఉంటాయి కాబట్టి ఎన్నో కండిషన్డ్ అయిపోయి ఉంటాయి. ఎన్నో విషయవాంశలు, దాని నుంచి అనర్థాలు ఇవన్నీ డెవలప్ అయి ఉంటాయి. సో అవి అంత ఈజీగా పోవు అన్నట్టు. దాని సో మన భక్తి ద్వారానే ఆ సూక్ష్మ శరీరాన్ని ధ్వంసం చేయగలగాలి అన్నట్టు. ఓకే ఓకే. సో అట్లయితే మెయిన్ మన రికార్డింగ్ అంతా మాత్రం ఈ సూక్ష్మ శరీరంలో ఉంటది. దాన్ని మనం ఆ రికార్డింగ్ అంతా మనం పోగొట్టుకోగలిగితే అప్పుడు మనం ఇక ఆత్మలుగా ఇంకా ఆ భగవద్ధామానికి మనం వెళ్ళగలం. అది కృష్ణుడి గ్రేస్ ఉంటేనే అది జరగగలుగుతుంది. అది కంప్లీట్ గా మనం చేసుకోలేము. మనం అంత నాశనం చేసే అంత అదే మన లేదు. భక్తి ద్వారా ఆయన అనుగ్రహం ద్వారానే అప్పుడు ఆయన మనని స్పిరిచువల్ వరల్డ్ తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఆయనే కంప్లీట్ గా ఎరేజ్ చేసేదానికి మనకు అన్ని మన ముందట కనపడతాయి అన్నట్టు. అప్పుడు మనకున్న పాత డిజైర్స్, కొత్త డిజైర్స్, ఫ్యూచర్ డిజైర్స్ కూడా అన్ని కనపడతాయి మనకు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా కనబడుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఈ జన్మలోనే దాన్ని అనుభవించే ఈ జన్మలోనే ఆ డిజైర్స్ అని లేకుండా అయిపోతాయి అన్నట్టు. అంటే ఆ డిజైర్స్ అని తగ్గిపోతాయి, చచ్చిపోతాయి అనుకోవచ్చు. ఇప్పుడు నాకు పెద్ద రిచ్ పర్సన్ కావాలంది, కానీ నాకు ఈ భక్తి చేయడం వల్ల నాకు రిచ్ పర్సన్ కావాలని లేదు. ఇప్పుడు లేదు, డిజైర్ పోయింది, ఇప్పుడు చచ్చిపోయింది. ఆ డిజైర్ చంపడానికి భక్తి యూజ్ అయింది కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఆ డిజైర్ ఉంటే నేను నెక్స్ట్ లైఫ్ లో పుట్టి డబ్బులు బాగా సంపాదిస్తా. ఆ డిజైర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో కూడా ఇంతవరకు నేను మామూలుగా మరి నాన్ వెజ్ అయితే తినేవాడిని, ఇప్పుడు మానేశాను. సో వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కదా. ఇప్పుడు ఈవెన్ చెప్పాలంటే ఈ కామ, క్రోధ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నిటిలో కూడా ఇప్పుడు ఇప్పటికి మనకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. పిల్లల్ని కంట్రోల్ చేయటంలో కానీ ఇంతవరకు కొట్టేవాళ్ళం, ఇప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. సో స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే మనం విల్ రీచ్ ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా మనం నాశనం చేసి
మీరు చెప్పినట్టుగా అది మనం ఎంతవరకు చేయగలము అనేది అది మన చేతుల్లో లేదు. ఆయన అనుగ్రహం ఉంటే మనం ఆ స్టేజ్కి ఆయన తీసుకెళ్తారు. యా ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Can I add something, Andy? Kiran garu? ఎస్ అండి. Yeah. So, I mean, I think, thank you, Prabhuji, asking that question, right? And again, the scriptures prakaramu, Prabhuji చెప్పినట్లు ముందు ముందు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. స్థూల దేహము, సూక్ష్మ దేహము, తర్వాత కారణ దేహం అని కూడా ఉంటుంది అనమాట అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. బట్ యూనో బట్ డెఫినెట్ గా ఆత్మ అనే దానికి ఈ మెమరీస్ దాంట్లో కొంచెం క్లారిఫికేషన్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్. సో ఆత్మ సాక్షి కాబట్టి ఆత్మ కూడా స్టోర్ చేయడం అంటే ఆత్మ నోస్ ఎవ్రీథింగ్. మైండ్ మే స్టోర్ ఇట్, మైండ్ మే కమ్ బ్యాక్, బట్ బేస్డ్ ఆన్ దట్ it is believed that God, Atma, Paramatma, and he would assign what bodies we take based on our karma bandhas, based on our vasanas, based on all those things. So next life will come. So Atma to that extent is not attached to it, but it's actively engaged. It's watching everything at all times. అది సూపర్ సోల్ మాతాజీ. అది సూపర్ సోల్. ఇప్పుడు మనకు Yeah. బాడీలో ఆత్మ ఉంటది, పరమాత్మ ఉంటాడు. పరమాత్మ అనేది వాచింగ్, పరమాత్మ అనేది శాంక్షన్ చేస్తుంది మనం ఏ అవును. పని చేసినా కూడా. అది ఆల్వేస్ చూస్తూ ఉంటది. మనం ఇప్పుడు ఒక పండు తింటూ ఉంటాము, అది మనం తినేది చూస్తూ ఉంటది, కానీ అవును. అది ఏమి ఇంటర్ఫియర్ కాదు. ఇంటర్ఫియర్ కాదు. తర్వాత ఆ, మన బాడీ పోయిన తర్వాత ఏమైనా రావచ్చు. వి డోంట్ నో హౌ. అది అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, భావ స్టేజ్ లో, భక్తిలో హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాం, వీఆర్ రెడీ ఫర్ గోయింగ్ టు స్పిరిచువల్ వరల్డ్ అనుకోండి. ఆ టైంలో ఆ పరమాత్ముడే మనల్ని తీసుకెళ్తాడు, మన సోల్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఇవన్నీ సూక్ష్మ ఏమున్నా ఇంకా అవి పనిచేయమన్నట్టు. ఇంకా దట్ ఈస్ నో ఎఫెక్ట్, ఆల్మోస్ట్ జీరో ఎఫెక్ట్. దాన్ని ఓవర్కమ్ చేస్తాం, బైపాస్ చేస్తామో, క్రాస్ చేస్తామో, ఏదైనా అనుకోవచ్చు. అప్పుడు మనము అతీతం అయిపోతాం. అవును. అది పరమాత్మ డైరెక్ట్ గ్రేస్ ఉన్నప్పుడు ఇదయ్యేటప్పుడు. బట్ ఫ్రమ్ ఎ ప్రాసెస్ వైజ్ ఆత్మ, ఎస్, ఆత్మ మన బాడీలో ఉండే ఆత్మ అది జీవాత్మ. పరమాత్మ is there. So somehow our next jarmas will be determined, like you said, they will come back, and who comes back, who doesn't come back is determined by Paramatma only, not by us, right? So that is all I'm trying to say. And same thing, the examples you were giving, like in the Bhagavatam, right? We have this Ajomila, not Ajomila, Jadabharata. That is the great example how he comes back because of some actions. This, that is shown in 2-3 lifetimes. It is shown how he comes back, right? So I thought I will just bring that example in Bharat. నా అండర్స్టాండింగ్ ఏంటంటే, పరమాత్ముడు సూపర్ సోల్ లాగా ప్రతి పర్సన్ లో, ప్రతి లివింగ్ ఎంటిటీ, నాన్ లివింగ్ ఎంటిటీలో ఉంటాడు కాబట్టి ఆయన సాక్షి లాగానే ఉంటాడు. ఆయన ఏమి ఇంటర్ఫియర్ కాడు. నెక్స్ట్ లైఫ్ వచ్చేది మన ఈ సూక్ష్మ శరీరం ఇన్ఫ్లుయెన్స్ తోనే. ఆయన నిన్ను జింక కావాలి, లేకపోతే నువ్వు పులిలాగా పుట్టాలి అని ఆయన ఏమి ఇంటర్ఫియర్ కాడు. ఆయన చూస్తాడు. పరమాత్మ సాక్షి, అదే నేను అంతే, సాక్షి అంతే. బట్ ఆయన ఏం డిసైడ్ చేయడు. But we don't know who decides, Andy. Whether the Atma decides, Atma decides, and they say like Shiva and all other gods, so much is there. How we don't know. I don't know, at least. I cannot say Paramatma is not, he does not interfere. He will give us the karma palas, he will give us all those things, but Paramatma is involved. Without his involvement, nobody can bring us back to whatever form. That's all I'm saying. I'm not saying he directly, as a sakshi, he's going to interfere. But in terms of our what assignments is given, how our karma palas is being given, if we have to come back, if he is taking us directly, then that question doesn't arise. But if we believe in reincarnation, and then there must be something in between, and without his prameyam, without his permission, even the janma doesn't happen. That's all. I mean, I think we are saying the same thing. How Paramatma doesn't interfere, but without Paramatma's permission, how do we come back? There are so many assignments, I don't know.
Yeah, that's mine. Mm. Thank you. Hari Om. అంటే యాజ్ పర్ Yeah. భాగవతం Hara. నేను చెప్పింది మాతాజీ, నాకు వేరే శాస్త్రాల గురించి అంతగా తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇది నేను అనుకుంటున్నది షేర్ చేశాను. ఇంకా లైక్ నాలెడ్జ్ పెరుగుతుంటే నేను కూడా వేరే వాళ్ళని No, అడుగుతాను. It's not about we are discussing. It's not about Yeah. right or wrong. No, I'm not we even. can get the I'm just correct sharing my real. thoughts, and you can, Yeah. that's all. I'm not trying to prove anything, or prove me right or wrong. Nothing like that, please. And that's why I was saying that Jadamil, we are all ignorant only. What do I know? But, but I'm just saying, that the Jadamila, not Jadamila, Bharata, Jada Bharata's story gives us, that he comes back, and how he came back on his own, just like a physical principles or by the spiritual principles, I don't know. I'm just putting it out there. There must be a spiritual principle. Yeah. సో 99.999% అయితే సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఈ స్థూల శరీరం వస్తూనే ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరమే నెక్స్ట్ లైఫ్కి కారణము అనేది 99.99% భాగవతం. ఇప్పుడు 1% 0.001 అలాంటిది దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి, ఇప్పుడు కొందరు స్పిరిచువల్ వరల్డ్లో ఉన్న వాళ్ళు బృందావనంలో మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతాడు. ఇప్పుడు రామ అవతారంలో వాళ్ళ దేవతా అంశాలు చాలామంది భూమి మీద వచ్చారు. అది వేరే, అది పర్సెంటేజ్ చాలా తక్కువ. సో నేను దాని గురించి మాట్లాడట్లేదు. జనరల్గా ఏమవుతుంది అనేది చెప్తున్నాను. జనరల్గా ఏంటి, ఇప్పుడు మనలాంటి వాళ్ళ కోసం మనం ఏమి అంత స్పెషల్ స్పిరిచువల్ వరల్డ్. ఇప్పుడు కృష్ణుడు ఉంటాడు గోలోకంలో, అతను ఒక డే టు డే ఇంటర్ఫియర్ కాడు. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ నేను ఏం తీసుకోవాలనే దాంట్లో ఆయన ఇంటర్ఫియర్ కాదు. ఆయన దేవాది దేవుడే, ఆయనకు ఎన్నో యూనివర్సెస్కి ఉంటాడు. ఈజ్ ద లార్డ్, ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద మెయింటైనర్, ఈజ్ ద డిస్ట్రాక్టర్. కానీ ఆయన ఈ ప్రతి ఒక్కరి నెక్స్ట్ లైఫ్లో ఇంటర్ఫియర్ కాడు. జనరల్గా ఏంటంటే ఇదే సూక్ష్మ శరీరమే ఇది ఉన్నంత వరకు మనకు ఈ స్థూల శరీరాలు వస్తూ ఉంటాయి, మనం పుడుతూ ఉంటాం, మనం ఈ సైకిల్లో ఉంటాం. భక్తి ద్వారానే మనం దీన్ని అధిగమించగలుగుతాం, దీని నుంచి లిబరేట్ అయ్యగలుగుతాం, ఆయన దగ్గర పోగలుగుతాం. అప్పుడే మనకి ఇవన్నీ లైఫ్ ఉండదు. ప్రభుజీ ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ. శిల ప్రపాదన్ గురు మహారాజ్. ప్రభుజీ ఇప్పుడు సూక్ష్మ శరీరం మనము భక్తిలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం ఇంకా ఉంటుందా ప్రభుజీ? అంటే అంటే ప్రెసెంట్ కి అయితే ఉంటది. ఇప్పుడు ఉంటది కాదు అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే లోపల ఇంటర్నల్ది కదా, ఇంటర్నల్ థాట్స్. అవి మళ్ళీ భక్తిలో ఉన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మకు వస్తాయా, లేకపోతే మనం ప్యూర్ అయిపోయి భగవద్ధామానికి వెళ్ళిపోతామా? అంటే 100% లేకపోయినా కానీ భక్తి చేసుకున్నా, మనం ప్యూర్ గా 100% పోకపోయినా కానీ భక్తి చేసుకుంటా వెళ్ళిపోతాయా అనేసి అంటుంది. అంటే అది మనకు ఇప్పుడు ఈ లైఫ్ టైంలో చేసిన భక్తి ఎనఫా లేదా అనేది మనం చెప్పలేం కదా మాతాజీ. సో మనం ఎన్నో జన్మల నుంచి కంటిన్యూ చేస్తున్నాం భక్తి. సో కాబట్టి ఈ జన్మలో మనం ఎంతవరకు చేయగలిగినామో అంతవరకు చేస్తాం. సో అది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది కృష్ణుడికే తెలుస్తుంది. సో అదంతా స్టాక్ పైల్ కంప్లీట్గా ఎరైజ్ అయిపోయిందా, వీడికి ఇంకా స్థూల సూక్ష్మ శరీరం లేదా, వీడికి ఏ అహంకారం లేదు, మనసు బుద్ధి ఏది లేదు అనుకుంటే, ఎలాంటి కండిషన్డ్ సోల్ అవన్నీ లేవు అనుకుంటే, పూర్తిగా మెటీరియల్ మోడ్స్ నుంచి అధిగమించాడు, బ్రహ్మన్ స్థితికి వచ్చాడు, పరమాత్మ స్థితికి వచ్చాడు, భగవాన్ స్థితికి వచ్చాడు అనుకుంటే, అప్పుడు మనం లిబరేట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి కృష్ణుడు మనని తీసుకెళ్తాడు. సో అంతవరకు కృష్ణుడు తీసుకెళ్లేంతవరకు మనం ఏమి పోలేము. మనం ఆయన డోర్ ఓపెన్ చేయాల్సింది, ఆయన స్పిరిచువల్ వరల్డ్ డోర్ ఓపెన్ చేయాల్సింది కృష్ణుడు. ఆయన అలో చేస్తేనే మనం వెళ్ళగలుగుతాం. సో మనం భక్తి ద్వారానే ఆయన ఓపెన్ చేయగలుగుతాడు ఆ డోర్. సో మనము ఇవన్నీ మనం ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న అన్నీ తగ్గించడానికి భక్తి చేస్తున్నాం. సో మొత్తం కంప్లీట్గా ఎరైజ్ చేసామా లేదా అనేది మనకు తెలియదు. సో ఎరైజ్ కంప్లీట్గా చేసేస్తే ఈ జన్మలోనే మనం గోలోక బృందానికి వెళ్ళచ్చు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. అది పాసిబిలిటీ ఉంది విత్ గ్రేస్ ఆఫ్ కృష్ణ. మనకు తెలుస్తుందా అవి రేజ్ అయిపోయినాయా లేవా? అంటే ఆ హై భక్తిలో ఉండి ఆ సిచ్యువేషన్కి వచ్చి మనం ఒక 40-50 years భక్తి మంచిగా చేస్తుంటే మనకు అంటే కృష్ణుడే ఆ ఇంటెలిజెన్స్ ఇస్తాడు. మనకు అన్నీ కనబడతాయి, మనకు ఆ డిజైర్స్ అన్నీ కనబడతాయి. మనకు అది చెప్పారు కదా ఇంతకుముందు శ్లోకాల్లో కూడా, మనం అన్నీ చూడగలుగుతాం. మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ, మన పాత ప్రజెంట్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఫ్యూచర్గా మనకున్న కోరికలు కానీ అన్నీ కనబడితే, అప్పుడు ఆ కోరికలు ఇప్పుడు ఉండకుంటే అవి అరేంజ్ అయిపోతాయి.
ఇప్పుడు ఆ కోరికలు భక్తిలో ఉంటే డిటాచ్మెంట్ పెరుగుతుంది కదా, సో అప్పుడు అరైజ్ అయిపోతాయి. అలాంటి మనకి ఏదైనా తీరని కోరికలు స్ట్రాంగ్గా ఉంటుంటాయి కదా, కండిషన్డ్ లైఫ్ కదా మనది. సో మనం ఎన్నో జన్మల నుంచి ఈ దీంట్లో కొట్టుముట్టాడుతున్నాం కదా, ఈ మృత్యు సంసార సాగరంలో. సో మనం ఆ, మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆయన గ్రేస్ కూడా ఉండి మనకు నిజంగా అన్ని ఇవన్నీ పాప బీజాలన్నీ పోతాయి, ఈ 4 మనం మాట్లాడుకునేవి కూడా వెళ్ళిపోతే డెఫినెట్గా ఈ జన్మలోనే లిబరేషన్ పొందగలుగుతాం. గురువు చెప్పినట్టు ఈ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మనం 100%గా మన చైతన్య ఆమ్, ప్రభు చెప్పినట్టు మనం ఆ భక్తిలో ఉంటే డెఫినెట్గా మనం ఈ జన్మలో లిబరేట్ అయ్యగలుగుతాం. అది పాసిబుల్ అని చెప్పాడు. బట్ మనకైతుందా లేదా, మనం చేస్తున్న భక్తి ఎనఫా కాదా అని చెప్పడానికి మనం ఎవరు, మనకు తెలియదు కదా, మన స్కేల్ తెలియదు కదా. మన భక్తి ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ లాగా, నామాచారి హరిదాస్ ఠాకూర్ లాగా లేదు కదా. సో మనం కంపేర్ కూడా చేసుకోలేము కదా. మనకు పాస్ట్లో మనం ఎంత భక్తి చేసాం దాన్ని బట్టి కూడా ఉంటుంది. నువ్వు పాస్ట్లో అసలు ఏం స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఈ జన్మలోనే స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఈ జన్మకే వెళ్ళిపోతామా, ఒక్క జన్మలోనే వెళ్ళిపోతామా, చెప్పలేము కదా. అది మనం చెప్పలేము కదా. సో మనం చేస్తూ ఉండాల్సిందే. దాని గురించి మనం వరి కాకూడదు. ఆటోమేటిక్గా మనకే చనిపోయే టైంలో అంతకాలంలో మనకి ఏది వస్తుంది అనే దాన్ని బట్టే కదా నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. సో మనకు అప్పుడు ఏమీ రాలేదంటే మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం, కృష్ణలోకానికి కూడా వెళ్ళిపోతాం. సో మనకు ప్రాణ ప్రాణ పోయే టైంలో, మరణ సమయంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ వెన్ ద డెత్ టైమ్ ఆఫ్ డెత్ కమ్స్ యూ విల్ నో. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ హరే మాతాజీ కృష్ణ ఫర్ ప్రభు. ఆస్కింగ్. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు. జస్ట్ 1 minute మాతాజీ అడిగిన క్వశ్చన్ కి అంటే ఆ మాతాజీ అడిగిన యాక్చువల్ గా అది మనకు తెలుస్తుందా అన్న క్వశ్చన్ కి నాకు ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ నాకు ఒకటి. ఎందుకంటే ఇక్కడ శివ విష్ణు టెంపుల్లో ఒక ప్రీస్ట్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇలా భక్తి చాలా వెంకటేశ్వర స్వామి దగ్గరే పూజారిగా చేస్తున్నారు. ఆమ్, ఆ ఆయన ఇంకా రేపు చనిపోతారనంగా ఇవాళ భార్యతో, ఇంకా నేను రేపు వెళ్ళిపోతున్నాను, ఇంకా మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రాక్టికల్, ఇది దీంట్లో ఏమీ లేదు, వాళ్ళు ఇప్పుడు కూడా నాకు తెలుసు. సో నేను రేపు వెళ్తున్నాను, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ తర్వాత రోజున ఇంకా రేపు మార్నింగ్ నేను ఏమి తినను అని చెప్పేసేసి మామూలుగానే నార్మల్గా ఆ ఫ్యామిలీ వాళ్ళందరితో చెప్పి ఆ నెక్స్ట్ డే బాడీ వదిలేశారు. చెప్పి అదేంటంటే ఏ కైండ్ ఆఫ్ రియలైజేషన్. ఇప్పుడు మాతాజీ క్వశ్చన్ అడిగారు చూసారా, అది మనకు తెలుస్తుందా అని. కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నామదాస్ ఠాగూర్, అట్లా కొంతమందికి ఆ రియలైజేషన్ హై లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డే చనిపోతానని ఎవరికి తెలియదు కదా. సో ఆ నెక్స్ట్ డే నేను బాడీ వదిలేస్తానని చెప్పి ఆ నెక్స్ట్ డే బాడీ వదిలేశారు. అంటే దేర్ ఇస్ నో డిసీజెస్, నథింగ్. అది విన్న తర్వాత నాకు ఇంకా అంటే ఇప్పుడు మనకి మనం ఎన్ని విన్నా కానీ, ఎన్ని స్టోరీస్ విన్నా కానీ, మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు లాస్ట్లో అజామినుడు నారాయణ అని ప్రాణం వదిలేశాడు కాబట్టి అట్లా మనకి ఇవి స్టోరీస్ లాగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఇట్లా ప్రాక్టికల్ చూసినామో అప్పుడు మనకి ఇట్లాంటి రియలైజేషన్, ఓకే రియల్గా గాడ్ ఉన్నాడు అన్నది మనకి కన్ఫామ్ అయిపోతుంది అనమాట. సో అట్లాంటి కన్ఫర్మేషన్స్ కూడా ఆ దేవుడి దయ ఉండాలి. నాకు ఆవిడ వాళ్ళ వైఫ్ చెప్తుంటే, ఏడుస్తూ చెప్తుంటే నాకు ఓ మై గాడ్ అని అనిపించింది. సో అబద్ధం అయితే చనిపోయే విషయంలో ఎవరు అబద్ధం చెప్పరు. సో అందులో వాళ్ళు నాకు చాలా రోజుల నుంచి తెలుసు. సో అంటే మాతాజీ అడిగిన క్వశ్చన్కి అది మనకి తెలుస్తుందా అంటే, మనం ఆ లెవెల్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే మనకి నిజంగానే మరి రేపు చనిపోతాను అంటే ఇక డెత్తే కదా అన్నిటికన్నా గొప్పది. సో అది తెలిసింది అంటే, డెత్ గురించి ఆయనకి తెలిసిందంటే దేవుడు మరి ఏదో ఒక విధంగా ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా. సో అందుకనే నాకు అది మాత్రం బాగా మంచి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. మాతాజీ అడిగిన క్వశ్చన్ అంటే మాతాజీకి ఆ విధంగా ఆ రియలైజేషన్స్ మనకు ముందుగానే తెలుస్తుందా అన్నదానికి నాకు ఇది కొంచెం సూటబుల్గా అనిపించింది.
థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. యా ప్రభు నాకు ఇది విషయం ఆల్రెడీ షేర్ చేశారు మాతాజీ, అండ్ ఇది కరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి సరిపోయింది. సో కొన్నిసార్లు ముందుగా తెలుస్తుంది, కొందరికి ఆ టైంలో అయినా తెలుస్తుంది. సో కాబట్టి తెలిసిపోతుంది మాతాజీ. మనం భక్తి సిన్సియర్ గా చేస్తే ఆ టైంలో తెలుస్తుంది. మనకు తెలియలేదంటే ఇంకా కాలేదు అన్నట్టు. తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, 99% తెలియకపోవచ్చు కూడా, బికాజ్ అది మనకు కంటిన్యూ అవుతుంది. సో భక్తి పర్ఫెక్ట్ గా అందరు చేయలేరు మాతాజీ. ప్యూర్ డివోటీస్ చాలా తక్కువ ఉంటారు. ఒకనొకడు మాత్రమే పూర్తిగా తెలుసుకుంటాడు, ఒకనొకడు మాత్రమే వస్తుంది. సో అంటే అంత మంచి ఫెయిత్ కంప్లీట్ గా ఉంటే డెఫినెట్ గా అందరు కూడా రావచ్చు. అది డెడ్ లైన్ ఏం లేదు. ఓన్లీ 1%, 0.1% అనేది లేదు. సో 100కి 100% మంచి భక్తి చేస్తే అందరూ వెళ్ళచ్చు. సో మనం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మన శాస్త్రం చెప్పినట్టు, గురువు చెప్పినట్టు 100% ఫెయిత్తో చేస్తే, కంటిన్యూ చేస్తే డెఫినెట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ బ్రో. మాతాజీ హరే కృష్ణ. యా, సో వై కెన్ ఎండ్ దిస్ కాల్. ఇంకా ఏం క్వశ్చన్స్ లేకుంటే ఆల్రెడీ 121 అయింది. సో ఓకే, I'll just వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण डिवोटीज, थैंक यू. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.